మీకు చేతనైతే ఈ మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారిని అందరిని అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న కన్నా మీరు సమాధానం చెప్పారా అని అడుగుతున్నాం. చెప్పండి. జగన్ గారు చూపించినటువంటి కాగితాలు తప్పుడు అయితే, లేదా చెప్పిన లెక్కలు మీరు నిరూపించాలి కదా సాక్ష్యాధారాలతో. ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం నడుపుతున్నారు కదా. అవి రాకపోగా ఇంతవరకు అసలు మామూలుగా బజార్లలో కూడా బ్రాందీ షాపుల దగ్గర కూడా వాడనటువంటి బూతుల్ని, తిట్లని ఎందుకు? మావిగానంటే భయం. మావిగానంటే భయమే కదా. భయం కాకపోతే ఎందుకు మీకు ఇంత? మేము అడుగుతున్నాం కదా, అమరావతికి ఎన్ని లక్షల కోట్లు కావాలి, అమరావతి పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? యుగాంతానికి వస్తుందా? కలియుగం పూర్తయ్యేప్పటికి అవుతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 మంది మంత్రులు నేను అడుగుతున్నా, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పారు. సింగపూర్ని మించిన రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పారు. సింగపూర్లోకి, అమరావతిలోకి బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు అమరావతిలో. నవనగరాలు, అది రాజధాని కాదు, నవనగరాలు నిర్మాణం చేస్తామన్నారు. చివరికి ఏమైంది? 29 గ్రామాలతో కూడినటువంటి ఒక మున్సిపాలిటీని చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి మీరు చెప్తారు. కేంద్రంతో ఒప్పించాం, పార్లమెంట్ లో చట్టం చేశాం, అవి చేసాం, ఇవి చేశామని సొల్లుగబులు చెప్తారు. చివరికి ఏంటయ్యా అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని, ఒక మహానగరం, అంతర్జాతీయ మహానగరం చేస్తామని చెప్పని ఇవాళ ఒక మున్సిపాలిటీ అని చెప్తున్నారు. ఏంటి అంటే చివరికి అమరావతిని 7 బిల్డింగుల రాజధాని చేస్తున్నారు. 7 బిల్డింగులు అవుతాయి అని చెప్తున్నారు. మోయలేని అప్పులు, అంతులేని అవినీతి కాదా ఇది అని అడుగుతున్నాను. ఒక్కదానికి మీరు సమానం చెప్తున్నారా? 2028లో ప్రారంభిస్తామని చెప్తున్నాడు. ఏం ప్రారంభిస్తాడా అంటే 2028లో 2015లో టెండర్లు పిలిచి 2016లో శంకుస్థాపనలు చేసి 2016లో శంకుస్థాపనలు చేసినటువంటి ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, జడ్జి గారుల బంగ్లాలు, ఉద్యోగస్తుల క్వార్టర్స్ అప్పుడు టెండర్లు పిలిచి అప్పుడే స్లాబులు అయిపోయి గోళ్లు కట్టేసినటువంటి బిల్డింగ్లకి ఇప్పుడు టైల్స్ వేసి లప్పం పెట్టి మళ్ళీ రంగులేసి 2028లో ఓపెన్ చేస్తాడంట. అది రాజధాని అంట. ఏంటి అంటే ఎమ్మెల్యేల హాస్టల్లో, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్లు, జడ్జి బంగ్లాలు, ఉద్యోగస్తుల అపార్ట్మెంట్లు. ఇవన్నీ ఎప్పుడు మొదలెట్టారా అంటే 2016లో మొదలెట్టారు. 2019 వచ్చేప్పటికేమో వాటికి మొత్తం గోడలు, స్లాబులు అయిపోయినాయి, గోడలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడేంటయ్యా ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళు చేసింది, ఉద్ధరించింది ఏంటయ్యా అంటే అప్పుడు అయిపోయిన బిల్డింగ్లకి లప్పం పెట్టి మళ్లీ రంగులేసి టైల్స్ వేసి అయ్యేసి వేసి గొట్టాలేసి పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటే 2028కి మళ్ళీ. అసలు నేను అడుగుతున్నా, అందులో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కాపురం ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు దాంట్లో కాపురం ఉంటారు, ఏ జడ్జి గారు అక్కడ కాపురం ఉంటారు చెప్పండి మీరు? ఏ జడ్జి గారు ఉంటారు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగస్తులు దాంట్లో ఉంటారు చెప్పండి? ఎంతమంది కాపురాలు పెడతారు? సింగిల్ గా వచ్చి శుక్రవారం వెళ్ళిపోయే ఉద్యోగస్తుల గురించి నేను మాట్లాడట్లా. ఎంతమంది విజయవాడలో ఉన్నటువంటి కాపురాలని ఆ ఇళ్లలోకి తీసుకెళ్తారు 28కి? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు చెప్పండి, మీరు చెప్పగలరా అన్న? ఒక్కడు చెప్పేవాళ్ళు లేడు. మీ మంత్రులు ఎవరిని వెళ్తాడు అక్కడికి? దాంట్లోకి ఉంటారా? దాంట్లో మీ గన్మెన్లు ఎవరన్నా బయటూరులో కాపురాలు ఉన్న మీ పిఏలు ఎవడన్నా దాంట్లో ఉండటమే తప్పితే మనం ఉండేదంతా బెదవాడే కదా. ఇంకా ఆయన గొట్టిపాటి రవి గారు ఎవరో మంత్రి గారు అనుకుంటా, ఆయన 2 సార్లు మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఓ సైకో, ఒక అది ఒక ఇది అంట, అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని అడిగావు కదా జగన్, ఇప్పుడు మేము 50,000 ఎకరాలు అన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మావిగానే అంటున్నాం ఏంటన్నాడు.
అయ్యా మంత్రులారా, విచక్షణ కోల్పోయి మాట్లాడబాకండి, అర్థవంతంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని ఏర్పాటు చేయండి, లేదంటే 30,000 ఎకరాలు కొనుగోలు చేయమని చెప్పాడు. కొనండి. నిజంగా నేను చెప్తున్నాను, అమరావతిలో 30,000 ఎకరాలు మీరు కొనుంటే ఆ రోజు ఉండవల్లి, పెనుమాక ఇట్లాంటి అప్పటికే విలువైన భూములను ఆ 4 గ్రామాలను వదిలేయండి. ఆ గ్రామాలు 4 గ్రామాలను వదిలేస్తే మీరు వాళ్ళ రాజధాని నిర్మాణం చేసినటువంటి సీడ్ క్యాపిటల్ అని, ఆ క్యాపిటల్, ఈ క్యాపిటల్ అయ్యో చెప్తున్నారు కదా, టెంపరీ రాజధాని, తాత్కాలిక రాజధాని, అన్ని రాజధాని, తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ క్వార్టర్స్, ఈ కట్టిన చోట ఎకరానికి 50,000 ఇస్తే పరిగెత్తుకొచ్చి కాగితాలు మీ మొహం మీద పడేసేవాళ్ళు కదా రైతులు, ఎగాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఎకరానికి 50 లక్షలు ఇస్తే, ఎకరానికి 50 లక్షలు ఇస్తే 30,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, ఎకరానికి 50 లక్షలు మీరు ఆ రోజు మనం డబ్బిచ్చి ఉంటే రైతులు ఆనందంగా తీసుకుని వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఎందుకని బయట 20 లక్షలు 10 లక్షల లోపే ఉంది పొలం ఆ రోజు. 50 లక్షలు రైతులకు కూడా, ఎందుకంటే రైతులకి భూమికి డబ్బులు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? రైతుకి మనిషికి, అంటే భూమికి మనిషికి లేదా భూమికి రైతుకి భావోద్వేగపరమైనటువంటి బంధం ఉంటది. తాత ముత్తాతల దగ్గర నుంచి భూమితో బంధం ఉంటది, సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటది. అందుకోసం ఫర్ ఎవర్ వాళ్ళని భూముల నుంచి తొలగిస్తున్నాం కాబట్టి మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి 50 లక్షలు ఇచ్చి మీరు బయటికి పంపిస్తే ఎంత అవుతుంది మొత్తం అంతా కలిపి? 15,000 కోట్ల, 30,000 కోట్ల, ఎంత? 30,000 ఇంటూ 50 లక్షలు, 15,000 కోట్లు. దాంట్లో 1000 ఎకరాల్లో రాజధాని కట్టుకున్నా 29,000 ఎకరాలు మన ఆస్తి కింద ఉండేది కదా, ప్రభుత్వ ఆస్తి కింద. దాంట్లో సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, చిన్న చిన్న వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి, ఎవరికి పడితే వాళ్ళకి రాజధానిలో ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితులు ఉండేది కదా. ఇవాళ అమరావతిలో కాపురం ఉండగలిగేది ఎవడున్నాడు? జగన్ గారు ఇచ్చిన 50,000 పేదవాళ్ళ పట్టాలను కూడా మీరు రద్దు చేశారు కదా. ఎవడొచ్చి ఉంటాడు అక్కడ? ఏదో మూడు కాలేజీ, 3 యూనివర్సిటీలను, అంటే డీమ్డ్ యూనివర్సిటీలను, ఈ 4 హోటల్స్ అంటే హోటల్స్ ఎవడుంటాడు? సాఫ్ట్వేర్ 5 నక్షత్రాల హోటల్ ఎవడుంటాడు కాపురం? మీ దగ్గరికి ఎవడొకడు బ్రోకరేజ్ చేసుకుంటా వచ్చిన బ్రోకర్లు ఉండాలి తప్పితే ఇవాళ అక్కడ రాజధానిలో ఉండే ప్రజలే లేనప్పుడు స్టార్ హోటల్ ఏం చేసుకుంటారు చెప్పండి? స్టార్ హోటల్ రేపు మీరు కట్టిస్తే బ్యాంకోడి దివాళా, అప్పు ఇచ్చిన బ్యాంకోడి దివాళా తీయాల్సింది తప్పితే, హైదరాబాద్ లో ఒక హోటల్ ఉంది కదా, అట్లా దివాళా తీయాల్సి చివరికి బ్యాంకు నడుపుకోవాలి, యాక్షన్ పెట్టుకోవాలి. రాజుల సొమ్ము రాళ్లపాలి అనేట్టుగా అమరావతిలో కట్టే స్టార్ హోటల్స్కి ఇచ్చే అప్పు జనం సొమ్ము కాబట్టి, అది బ్యాంకుల్లో దాచుకునే జనం సొమ్ము కాబట్టి హారతకర్పూర్లాగా ఆవిరైపోవటం తప్పితే ఏం జరుగుతుంది చెప్పండి.